పబ్లిక్ ఉంటుంది. దాన్ని మీరు తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే వాళ్ళు అడ్డగోలుగా ఇష్టం అంటే వాళ్ళ రేట్లు ఏదిస్తే మనం దాన్ని భరించాల్సిందే. సర్వీస్ సెక్టార్స్ తీసుకెళ్లి పీపీపీలు ప్రైవేట్ చేతిలో పెడతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా పీపీపీ చేసేసుకోవచ్చు. రేపు పొద్దున అది కూడా చేస్తాడే సార్, ఎందుకంటే ఈ పార్టీకి 2 సంవత్సరాలు ఆ పార్టీకి. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ దేనికి? పబ్లిక్ సర్వీస్ కోసం. పబ్లిక్ సర్వీస్ సెక్టార్స్ తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేస్తే వాట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద క్యాబినెట్? సార్ ఇప్పుడు అతనికి ఏం లేదు సార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అందరినీ తానకి ఎలక్షన్కి పనిచేసిన వాళ్ళకు, తానుకు రేపొద్దున ఎలక్షన్కి ఉపయోగపడే వాళ్ళకు, మళ్ళీ రేపొద్దున ఎలక్షన్లో ఇతనికి ఇప్పుడు ఫండ్ ఇస్తే, ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు సార్ రహేజా రియల్ ఎస్టేట్కి ఎంటైర్ 27 ఎకరాల ల్యాండ్ విశాఖపట్నంలో 99 పైసాకి ఇచ్చారు. ఎవరండి ఈ రహేజా రియల్ ఎస్టేట్? వాళ్ళు ఒక ప్రైవేటు ప్రాపర్టీ. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కమర్షియల్ బిల్డింగ్లు కట్టి వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో 100 కోట్లు పెట్టి ఎకరం ఏదైతే మీకు నానక్రామగూడ అవతల 100 కోట్లు పెట్టి ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో కొనుక్కుంటే మనం వాళ్ళకి 99 పైసలకి ఇస్తున్నామని అంటే దీంట్లో ఇదేంటి క్విట్ ప్రోకే కదా. అంటే అఫీషియల్గా ఇప్పుడు 50-60 కోట్లు ఉన్న విశాఖపట్నం ల్యాండ్ని అయ్యా నువ్వు 25 కోట్లు మాకు పంపించేస్తే మీకు 25 కోట్లు బెనిఫిట్ అయ్యిద్దంటే ఏం చేస్తారు? 29-27 ఎకరాలు ఇలాంటి గతంలో కూడా చెప్పా. అసలు ఈ రహేజా అనేటువంటి వాడు ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి కొత్త పేరు కాదు. మా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రహేజాకి ఇక్కడ హైదరాబాద్లో భూములు కేటాయిస్తే దాని మీద ఇక్కడ పెద్ద గొడవ అయింది. అసెంబ్లీలో కూడా గొడవ అయిన తర్వాత ఒక అడ్వకేటు దాని మీద కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ భూములు దాని అంతటిని కూడా స్టాల్ చేశారు. ఆ తర్వాత ఈ మూమెంటు తెలంగాణ రావటం అది ఇది అయిన తర్వాత మరి స్టిల్ ఆ కేసు ఏమైందో తెలియదు కానీ దాన్ని వీళ్ళు ఒక దశలో విత్డ్రా చేసుకుంటాం అన్నారు. చేసుకోవడానికి కూడా ఒప్పుకోకుండా కోర్టులు దాన్ని కంటిన్యూ చేశాడు. అతను చాలా బాగా ఫైట్ చేశాడు. ఆ రహేజాని తిరిగి తెచ్చుకొని ఆ బోధాన్ని ఆవాహన చేసినట్టుగా అక్కడికి తీసుకొచ్చారు. దీని కథ చాలా పెద్ద కథ నడిచింది హైదరాబాద్. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు, వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళని తీసుకొని వచ్చి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజల ఆస్తుల్ని వాళ్ళకి అప్పనంగా దోచిపెట్టాం కదా. ఇప్పుడు ఇలా దోచిపెట్టే ఈ కార్యక్రమం ఆయన ఏమంటాడు, ఉద్యోగస్తుల జీతాలు తగ్గించే అంశంలో ఒక నిమిషం మనం ముగించే ముందు, ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటే పబ్లిక్ ఎక్కువ సేవ అందిస్తాం. ఇప్పుడు మీకు వాలంటీర్లు ఆ రోజు సచివాలయ ఉద్యోగులు ఉండటం వల్ల మనం కరోనాని కంట్రోల్ చేయగలిగాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా టెస్టింగ్లు కానీ ట్రేసింగ్లు కానీ ట్రీట్మెంట్లు కానీ బ్రహ్మాండంగా చేయగలిగింది. సో ఆ వ్యవస్థ ఉండబట్టే కదా నీకు ఈరోజు వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఆదుకుంటుంది ఎవరు? అదే సచివాలయ ఉద్యోగులు. వాళ్ళు లేకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు మోందా తుఫాన్ వచ్చింది, ఎవరు సమీక్షించారండి దాని కింద గ్రౌండ్ లెవెల్లో? ప్రతి సచివాలయంలో వాళ్ళే కదా. అక్కడే మీరు పెద్ద మైకి పెట్టి సచివాలయ ఉద్యోగులందరినీ ఇంటికి పంపించి ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ఎక్కడ జరిగింది? సో మరి ఈరోజు అదే పబ్లిక్ అదే ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే నేను ఇంకా తగ్గించేసుకుంటా పోతాను, వాళ్ళందరినీ తీసేస్తానంటే రేపు పొద్దున పబ్లిక్ సేవలు ఎలా అంతాయి? ఆయన వార్ రూమ్ లో కూర్చుంటే కాదు కదా సార్, కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడు కావాలి కదా. సో ఆయన వాళ్ళ గ్రౌండ్ ఫైనల్ గా చెప్పింది ఏంటంటే ఆ ఒక్కటి అడక్క అన్నట్టుగా ఆ రెండు తప్ప నీ చేశానని చెప్పారు. సో ఆ రెండు తప్ప కదా, ఏం చేశాడు? మిగిలినన్ని కూడా కోతలే కదా. అదే పబ్లిక్ నిన్నటిదాకా సూపర్ 6 మొత్తం చేస్తే అన్నాడు, ఇప్పుడేమో 2 పెండింగ్ ఉన్నాయి అంటున్నాడు. 2 కాదండి, సూపర్ 6 తో పాటు సూపర్ 7 ఉంది కదా. 50 సంవత్సరాలు దాటిన SC ST BC మైనార్టీకి 4,000 పెన్షన్ ఇస్తానని ఆల్రెడీ కొత్త పెన్షన్లు. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పుడు ఆ రోజు 60 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు 62కి వచ్చి ఉంటారు. ఆ రోజు 58 ఉన్నారు, ఈరోజు 60కి వచ్చి ఉంటారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో ఏం లేదండి, ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేస్తాడు. తనకు ఒక 2 పత్రికలు ఉన్నాయి, ఒక 10 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి, ఒక 500 పైగా యూట్యూబ్లు ఉన్నాయి. దాంతో ఈయన ఏమి చేయకపోయినా చేసేసామని ముందు వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే మద్యపాన నిషేధం అన్నారు, అదొకటి. ఓపీఎస్ అన్నారు, రద్దు అన్నారు. అదే సిపిఎస్ రద్దు అన్నారు, ఓపీఎస్ తెస్తా ఉన్నారు. ఈ రెండుకి సమాధానం చెప్పిన తర్వాత నన్ను అడగండి అని కూడా. సిపిఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసింది. దాని ప్లేస్ లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకుని అయితే దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అదొక యాంగిల్. రెండోది, మేము దశలవారీ మద్యపాన నిషేధం అన్నాం. ఒక మంచి పని చేసేటప్పుడు మీలాంటి రాక్షసులందరూ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రాజకీయ పార్టీలో అమ్మ సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ మందు కూడా పోపించలేడా, ఇదో దుర్మార్గమైన ప్రభుత్వం, ఇలా దుష్ప్రచారం చేసి మీరు ప్రజల్ని మందు అనేది మంచిది అని అలవాటు చేసేలాగా మీరు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి క్వశ్చన్ చేసే రైట్ లేదు. మేము చేయలేదు అన్నారు కదా దశలవారీ మద్యపాన నిషేధం. చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చుగా, తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు చేశారు కదా ఏదైతే మద్యపాన నిషేధం. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చుగా, మేము చేయలేదు అంటారు కదా, ఆయన చేయమనండి. ఫైనల్ గా 2 పాయింట్లు చెప్పండి. ఇప్పుడు ఆ రోజున ఉద్యోగస్తులు ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేక ఫస్ట్ బ్యాలెట్ లో 100కి ఇంచుమించు 95 నుంచి 98% అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ వైసీపీకి వ్యతిరేకంగా వేసినటువంటి వాళ్ళే. సో ఇవాళ వాళ్ళు పూర్తిగా ఒక రకమైనటువంటి వాళ్ళకి ఈ ప్రకటన ఒక శరాఘాతం లాంటిది.
ఆ పరిస్థితుల్లో ఒక పెద్ద మనసుతో తిరిగి వాళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పని మీరు పార్టీ తరఫున భుజానికి ఎత్తుకుంటారా? ఒక పాయింట్. నిరుద్యోగులకి నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవాళ నేను ఆ మాట ఒకసారి ఇందాక మిస్ అయింది సార్, ఆ బయట ఒకటి మిస్ అయింది ఇందాక, ఆ బయట లాస్ట్ మనకి టైం లేదు. ఓకే సార్. సో మిస్ అయ్యామని చెప్తున్నారు. దాని తరఫున ఒక జంజీ ఉద్యమం లాగా ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి న్యాయం జరపాలని చెప్పని మీరు ఈ 2 ఇష్యూస్ ని మీరు భుజానికి ఎత్తుకుంటారు సార్? డెఫినెట్లీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అధికార ప్రతినిధిగా నేను ఇక్కడ కూర్చొని ఉద్యోగస్తుల్ని పెద్ద మనసుతో వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదైతే పెండింగ్, మీ బిల్లులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అది 5 సంవత్సరాల్లో వాటిని సంవత్సరానికి కింద చెప్పి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. మీరు ఖచ్చితంగా మీ సమస్యలను తీసుకొని రండి, ఖచ్చితంగా మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మిమ్మల్ని ఉద్యోగస్తులను ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా భావించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజు మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఒక టార్గెట్లు పెట్టి అనేక ఉద్యోగస్తులు చనిపోవడానికి ఈ ప్రభుత్వం కారణమైంది. కానీ మా దగ్గర అలా మిమ్మల్ని టార్గెట్లు పెట్టు, మిమ్మల్ని ఇచ్చేసు ఎక్కడ మేము చేయలే. మిమ్మల్ని ట్రీట్ చేసినటువంటి విధానం మీరే ఒకసారి గమనించండి. ఎందుకంటే మేము ఎక్కడ కూడా మీ మీద ప్రెజర్ తెచ్చో ఒత్తిడి తెచ్చో మీరు ఆ పనులు చేయండి ఈ పనులు చేయండి ఎక్కడ మేము పెట్టలే. కానీ ఇప్పుడు చేస్తున్నదో గమనించండి. రెండోది నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల వైపు ఉంది కాబట్టి ఈరోజు మీకు పెద్ద ఎత్తున మొన్న డిఎస్సికి సంబంధించిన దాంట్లో ఏదైతే జిల్లాల వైద్య కార్యక్రమాలు జరిగినాయి. రెండోది మేము ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇచ్చాం. మేము అన్నట్టు ఏదో క్యాలెండర్ ఏదో ఒకే సంవత్సరం క్యాలెండర్ రూపంలో ఇవ్వకపోయినా ఒకేసారి 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశాం. బట్ మీరు ఈ ప్రభుత్వం వచ్చి 26 నెలలు అయింది. వాళ్ళు ఇచ్చింది అంతా 10,000, అది కూడా డిఎస్సి పోస్టులకు సంబంధించి 16,000 పోస్టులు, 6,000 జగన్ గారు అన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్. వాళ్ళు అడిషనల్ 10,000లో కూడా ఈరోజు అక్రమాలు జరిగి ఆ ఎగ్జామ్ లో కూడా ఏదైతే మాస్ కాపీయింగ్ జరగటము, దాంట్లో స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముకోవటం, ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసినటువంటి పరిస్థితి. మేము ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తాను అంటే చెప్పలే. కానీ మేము ఈ రోజున ప్రభుత్వం ఏం చెప్పింది, మీకు మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వలేకపోతే మొట్టమొదటి రోజు నుంచి మీకు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా ఉంది. మరి ఈ రోజుకి 26 నెలలు అయింది. ఒక్కళ్ళకన్నా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఇవ్వననే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెబుతున్నారు. సో ఎవరు నిరుద్యోగుల పట్ల, యువత పట్ల, ఉద్యోగస్తుల పట్ల ఎవరు ఎలా రెస్పెక్ట్ గా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద స్పందించి వాళ్ళకి న్యాయం చేశారో ఒకసారి మీరు దయచేసి గమనించమని చెప్తున్నా. నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ రోజు ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒకసారి బేరీజ్ వేసుకోండి. సో ఈ రోజు ఎవరికి సమస్య వచ్చినా ఎక్కడికి వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్నారు. అది రైతుల, ఆక్వా రైతుల, పొగాకు రైతుల, వరి రైతుల, లేదా తెలుగుదేశం బాధితుల, జనసేనకు సంబంధించిన బాధితుల, సో ఇంకా అన్ని రకాల వర్గాలు ఈరోజు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల అందరూ ఈరోజు జగన్ గారి దగ్గరకు వస్తారంటే జగన్ గారు మనకు న్యాయం చేస్తారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం జరిగింది, ఇప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది అనేది క్లియర్గా వాళ్ళందరూ చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ రాష్ట్రం అంతా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా దాంట్లో మద్దతు తెలిపితే మీకు కూడా రేపు పొద్దున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంచి చేసేటటువంటి అవకాశం ఉంటుందని మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నామండి 99 టీవీ.